రాజ్యాంగానికి కూటమి సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పసిపిల్లలు మొదలుకొని ప్రజాప్రతినిధుల వరకు రాజ్యాంగంపై అవగాహన పెంచుకునే దిశగా ఈ చర్యలు తీసుకుంటోంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి తెలుగులో రాజ్యాంగ ప్రతులను అందించి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో పారదర్శకత అంటే రాజ్యాంగ సూత్రాలు పాటించడం వల్లే అనే నినాదాన్ని జనంలోకి పంపుతోంది. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రామాణికం కావాలి కానీ దానిని స్వార్థానికి వాడుకోకూడదన్నది ప్రజాస్వామ్యవాదుల మాట. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రాజ్యాంగ విలువలు నశించిపోయాయని, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆరోపణలు వచ్చాయి. ఇక వైసీపీ పాలనకు వ్యతిరేకంగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలోనూ రాజ్యాంగం పట్టుకుని టీడీపీ యువనేత పర్యటించారు. మాటిమాటికి రాజ్యాంగం చూపుతూ ప్రసంగించారు. ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో కూటమి నేతలంతా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామని ప్రకటించారు. అంతేకాదు మొన్నటికి మొన్న రాజ్యాంగ దినోత్సవం రోజున కూడా పసిపిల్లలకు లోకేష్ రాజ్యాంగం పుస్తకం చూపిస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని చదవాలని సూచించారు. రాజ్యాంగం ప్రజలకు ఉపయోగకరమైన పుస్తకం. రాజ్యాంగం తెలిస్తేనే మన హక్కులు విధులు అవగతమవుతాయని బోధించారు. అంతేకాదు పిల్లలకు అర్థమయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు. విద్యార్థులకు ప్రాథమిక హక్కులు విధులు విలువలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి పిల్లల రాజ్యాంగాన్ని విడుదల చేశారు. వాటిని అందజేస్తామని అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసుల ఉద్యోగాలకు ఎంపికైనటువంటి కానిస్టేబుల్కు నియామక పత్రాలు అందజేస్తున్న సందర్భంలోనూ కూటమి నేతలు కొత్త కానిస్టేబుల్కు రాజ్యాంగ ప్రతులు అందజేశారు. ఇది ఒక రకంగా కొత్త సంప్రదాయం. పోలీసులంటే శాంతి భద్రతలను కాపాడే సైనికులు. వాళ్లకు రాజ్యాంగ విధులు, ప్రజాస్వామ్య విధానాలు, పౌర హక్కులు తెలియాలి. అప్పుడే ప్రజలకు బాసటగా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా రాణిస్తారు. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత వారందరికీ రాజ్యాంగం పుస్తకాలు అందించారు. ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యానికి గౌరవం కల్పించడమే అని చెప్పాలి. ఈ విధానాన్ని ఇతర ప్రభుత్వాలు ఆచరిస్తే పౌరులకు రక్షణ లభించినట్లే లెక్క.